ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్తథా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నుద్ధి దాతర్కు స్వాహా. మహాగణాధిపతయ ఇదం నమః. స్వాహ అన్నప్పుడు ద్రవ్యాలను అందరూ వేస్తుందండి. ధర్మరాజాయ ముఖ్యవేకాంతకాయ చ వైవస్వతాయ రుద్రాజకాలాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం జై కృష్ణాయ గోవిందాయ గోపీజన్వల్లభాయ పురాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాల సంహరణం మృత్యోర్మోచే మోచే. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ పరమదుక్షమనఘరాయ ఓం బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారం భట్ స్వాహా. నారసింహాయ ఇదం నమః అనుకుంటోండి. రక్షమాన్ ప్రభో స్వాహా. ఎక్కడ ఇచ్చారమ్మా మీరు? ఇక్కడ కట్టదాన్ని బాబాయ్ మాట్లాడుతున్నాను. తలకాయ చూపుతున్నావు నువ్వు మధ్యలో. ఆల్రెడీ ఇక్కడ డబ్బులు కట్టడం సమస్య కాదు, టయానికి ఎందుకు రాలేదని అంటున్నాను నేను. అంటే దేవుడే కదా, ఎవరి కోసం ఆగుతాడని ఏంటో ఏమనుకుంటున్నారండి? ఒక సమయం చెప్పాం, ఆ సమయానికి రావాలి. కూర్చో కష్టం మీకా నాకా అమ్మ కష్టం. మరి కష్టం ఉంది అన్నప్పుడు టయానికి రావాలి కదా. ఇదే సినిమా హాల్కి మీరు ఇలాగే పేర్లు పడిపోయి సగం సినిమా ఇంటర్ వెళ్తారు లోపలికి. అది కాదు, మొదటి నుంచి పేర్ల నుంచి కూడా నాకు అది కోపం అంతే ఉంటుంది. నాకు నా కోసం ఏదో నేను చేసుకోవట్లే. ఇది ఆ దోషం ఏ ప్రభావంలో ఉందో తెలుసు నాకు. దాని నుంచి బాగుండాలంటే పక్కనే ఉంది కూడా ఇంతసేపు అయితే ఎట్లమ్మా? నాకన్నా పెచ్చ అక్కడి నుంచి 40 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి 3 ఇక్కడికి రావడానికి. పక్కనే కాటేదాన్ని పక్కనే అయినప్పుడు అరగంట ముందు రావాలి కదమ్మా. ఎట్లా ఏమా చెప్పలేదా నువ్వు? మరి ఎట్లా సింహరాశి నాకు ఎలా చెప్తున్నావు నువ్వు? మరి ఆ సింహరాశి కావచ్చు, మేషరాశి కావచ్చు, ఇంకో రాశి కావచ్చు, టయానికి రానప్పుడు నాకు ఎలా చెప్తున్నావు అంటే నువ్వేం చెప్తావు? నేను తలకాయ ఇవ్వాలనా? ఆ మరి అదేంటి? చేసుకునే వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి లేనప్పుడు నీకు నాకు ఎందుకమ్మా? ఆరాధనకి వస్తున్నామా, ప్రసాదానికి వస్తున్నామా, సరదాగా చుట్టానికి వస్తున్నామా అనే విషయం మనకు తెలియాలి. మనం ఆ రాశి 5 రాశులు అంటే పిచ్చెక్కేమైనా వీడియోస్ చేస్తున్నామా? ఇంత సమస్య ఉంది అని చెప్పి మనము వాస్తవంగా బృందావనానికి వెళ్ళాల్సింది కదండి. ఎందుకు వెళ్ళలేదు? రేపు అమావాస్య వస్తుంది, ప్రమాదకరంగా ఉంది, ఏదైనా జరగరాది జరిగితే ఏమవుతుందని అనుకుంటూ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యి 9వ తారీఖు వెళ్దాం అనుకున్నాం కదా. వెళ్దాం అనుకుని ఎందుకు వెళ్ళాలా? ఏ కర్మకాలు ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డు మీదకి వస్తేనే వెళ్ళండి. పెచ్చా మాకేమన్నా ఊరికి అనుకోని ఆగిపోవడానికి? క్షమించడం కాదమ్మా. నేను ఎవరిని క్షమించడానికి? నీకు కష్టం వచ్చింది అన్నప్పుడు మీరు కదా రావాల్సింది, దృష్టి ఉండాల్సింది. నాకు రెండే తెలుసు. నేను అడిగేదానికి మీరు సమాధానం ఒకటి చెప్తారు నాకు. మీరు సినిమా టికెట్ తీసుకుంటే ఇలా వెళ్తారా? ఇలా వెళ్తారా? వెళ్ళరు కదా. అరగంట 1 గంట ముందే వెళ్తాం. అంటే ఆ ముండమోపి సినిమా కన్నా దేవుడు హీనమా అండి మనకు? సినిమాతో పాటు సినిమా అంతా ఇది కూడా చేయట్లేదు దేవుడు మనకు. భగవంతుడి దగ్గర మీరేమనుకున్నా సరే నా నోట్లో ఇంతే మాటలు వస్తాయి భగవంతుడి విషయంలో. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావా? బాగుందరమ్మా, అన్నం తిన్నారా, కడుపులు తిందా, ఇదే అడుగుతాను. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ కష్టం కోసం మీరు వస్తున్నారు కానీ నాకేదో డబ్బులు అవసరమే రావట్లేదు కదమ్మా. ఇట్లయితే ఎట్లా? నేను అరిచానా ఇప్పుడు? ఆ దోషం పోయింది, కూర్చోండి. అంతే కదండి. భగవంతుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని కాపాడేటువంటి వాడు. ఆయన్ని వెయిట్ చేయించడం కదమ్మా, ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఆయన మనం వెయిట్ చేస్తామంటే ఎట్లా? మీ రాశి ఏంటమ్మా? రాశి మరి నాంచి ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని దిక్కులు చూస్తున్నారా?
నేను 33 సార్లు అరవలేదా ఇక్కడ? ఎవరు రాసేంత వచ్చి కూర్చొని చెప్పి దిక్కులు చూస్తున్నారు ఇక్కడ కూర్చొని. అడగాలి కదా అప్పుడు. ఇప్పుడు ఎట్లా అరిస్తగానే వినిపించిందా? అమ్మా నీకు క్షమించడానికి నేను ఎవరిని ఆయన అడగండి అంతే. కాదమ్మా కాస్త కొంచెం మీరు ప్రయత్నం చేయండి. కొంచెం మీరు కూడా అది వీడియో కాస్త ఒకళ్ళి ఆయన కాస్త ముందుకు నడు, ఒకళ్ళి పక్కన రండి, మధ్యలోకి ఇక్కడ రండి చక్కగా. మీరు వేసే ద్రవ్యం అందరూ పడాలి కదా, కింద పడితే ఈ చెప్పేటువంటి మంత్రాలు సామాన్యమేమి కాదమ్మా. అత్యంత దారుణమైనటువంటి జీవితం నుంచి మనం ఉద్ధరించేటువంటి మంత్రాలు. నాకేదో స్వామి చెప్పినట్టు నాకేదో పట్టినట్టుగా ఉందో, ఇదంతా మీకు ఎవ్వరికీ ఏం లేదు, నాకు పట్టినట్టుగా అనిపిస్తుంది ఇదంతా. అందుకే ఇక ఎవరికి ఏది చేయకూడదు, ఎవరు చావు వాళ్ళు వస్తారు. ఇందుకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి. ఆ శిక్ష, ఆ కష్టం ఉంటుంది చూసారండి, అది అనుభవించినప్పుడు ఆ రోజు ఆయన చెప్పారు చేసుకుంటే బాగుండేది. ఆ ఏడుపు అప్పుడు ఏడ్చినప్పుడు పశ్చాత్తాపం పడితే అప్పుడు మనం ఏదైనా మాట్లాడటానికి వీలు సరే. నిన్న ఎదురే నేను అరవకూడదు కదా, మీకు ఎందుకు అరవకూడదు? చేసే పనులన్నీ చేస్తూ ఉంటారా? నేను అరవకూడదు. విష్ణు 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 చక్కగా స్వాహ అన్నప్పుడు జ్యోతులు వేస్తున్నది. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. మీరు స్వాహకారం ఇచ్చిన తర్వాత ఆ సంపదాన్ని ఇందులో వేస్తుంది. తెల్లనుగులు తెల్లవాళ్ళని కందులు. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ జామైనస్పతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ రుద్రాధికారాయ పరమేక్షణే నమః స్వాహా. ఓం యమాయ ధర్మరాజాయ ముక్తి వేదాంతకాయ వైవస్వతాయ